ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా. అమీర్పేట గ్రామ సర్పంచ్గా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించిన పోతుల మల్లమ్మ ప్రతి ఓటరుకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పోతుల మల్లమ్మ తనయుడు పోతుల నర్సింగ్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా మా గ్రామంలో విద్యార్థుల కోసం క్రీడా ప్రాంగణాన్ని, వైద్య నిమిత్తం హాస్పిటల్ను ఏర్పాటు చేసే ప్రక్రియ మాపై ఉంది. ఆ రెండు కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, నిరూపించుకుంటాము. మాకు ఓట్లు వేసి గెలిపించినటువంటి గ్రామ ప్రజలందరకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సర్పంచ్గా మా అమ్మగారిని గెలిపించినటువంటి ఈ గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మా కుటుంబం ఎల్లప్పుడూ గ్రామానికి కట్టుబడి, అలాగే వారి సమస్యలపై దృష్టి సాధించి తక్షణమే పరిష్కరించే దిశగా పనిచేస్తామంటూ ప్రధానంగా మా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, అలాగే మంచినీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రిపూట వీధి లైట్ల సమస్యతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని తక్షణమే పరిష్కరిస్తానంటూ కూడా గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాము. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మాకు అండగా నిలబడి ఓట్లు వేసిన ప్రజలు మమ్మల్ని ప్రశ్నించి ఆ సమస్యలు పరిష్కరించుకునే విధంగా వారికి అన్ని విధాలా కూడా హక్కు ఉంది. అలాగే మా చేత పని చేయించుకునే బాధ్యత వారికి ఉంది. ఖచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఎప్పుడూ ప్రజలతోనే ఉంటూ కూడా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి మా గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతాం. అలాగే ప్రజా సంక్షేమంలోనూ ప్రజా అభివృద్ధిలో ఎప్పుడూ కూడా మా కుటుంబం ముందే ఉంటుందంటూ కూడా మరొకసారి గెలిపించి సర్పంచ్గా నిలబెట్టినటువంటి ప్రతి ఓటరుకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. నేను మీ పోతుల మల్లమ్మను గెలిపించిన మా ఉల్పేట గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్, సర్పంచ్ గా గెలిచినందుకు. ఓకే సార్, మరి మీరు సర్పంచ్ గా గెలిచినారు, మరి ప్రచారం అయితే బాగా చేసిరు, అసలు అనుకోని విధంగా మీరు సర్పంచ్ అయినారు. ఓకే సార్, మరి ప్రచారంలో భాగంగా మీరు మీ గ్రామస్తులకు ఏమైనా హామీలు ఇచ్చారా? ఆల్రెడీ మేము ఫీల్డ్లో ఉన్నాము, పని చేసాము. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి గత 5-6 సంవత్సరాలుగా 2013లోనే వార్డు నెంబర్గా అయినా అప్పుడు నిర్మించిన ప్రజలకు ఏమేమి కావాలో నీళ్లు కానీ, వాటర్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలున్నా నేను దగ్గర నుంచి చేసినా కాబట్టి అదే నమ్మకంతో మళ్ళీ 2018లో కూడా 12వ వార్డులో నాకు గెలిపించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఎలాంటి సమస్యలున్నా నేను ప్రజలకు అందుబాటులో ఉండి నర్సింగ్ అంటే ఈ పని చెప్తే చేయగలుగుతాడనే నమ్మకాన్ని జనాల్లో తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సమస్య కూడా మా అమ్మగారిని నిలబెట్టడం జరిగింది సర్పంచ్గా. అమ్మగారి పేరు సార్ మల్లమ్మ, పోతుల మల్లమ్మ అని మా అమ్మగారు సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. నేను కూడా వార్డు మెంబర్గా 5th వార్డులో నిలబడడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి పని నర్సింగ్ చేస్తాడనే నమ్మకం జనాలలో కలిగింది. ఆ నమ్మకంతో ఇలా ప్రజలు నన్ను, మా అమ్మగారిని కానీ నన్ను కానీ భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఇక ముందు ఉప సర్పంచ్గా ఎంత చేసినో ఇంకా సర్పంచ్గా డబల్ ధమాకాతోటి గ్రామంలో అభివృద్ధి పనులు ఎలాంటి అభివృద్ధికైనా నేను వెనుకాడను. నాకు జనాల సపోర్ట్ తోటి ఏ సమస్య ఉన్నా గ్రామంలో అందరినీ కలుపుకొని నేను ముందుకెళ్తా. కాబట్టి ప్రజలు నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను. ప్రజల మనిషిని నేను, ప్రజలకు అందుబాటులో ఉంటా. కాబట్టి ఇక ముందు కూడా ప్రజలు ఏ సమస్య చేసినా మా ఊరికి మెయిన్ గా గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి. గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. హాస్పిటల్ ప్రత్యేకంగా మా పెద్ద విలేజ్ కాబట్టి 4000 జనాభా ఉన్న 4000 ఓటర్స్ ఉన్న ఊరు కాబట్టి చుట్టుపక్కల ఊర్లు కూడా ఈ గ్రామం పైన ఆధారపడి ఉన్నారు. ముఖ్యంగా మాకు కావాల్సింది హాస్పిటల్ ఫస్ట్. రెండవది యువకులు చాలా మంది ఉన్నారు. క్రీడా ప్రాంగణం లేదు మాకు. క్రీడా ప్రాంగణం కావాలి. క్రికెట్ కానీ ఏ క్రీడలైనా క్రీడా ప్రాంగణం ఖచ్చితంగా మా ఊరికి అవసరం. గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు సవితమ్మ గారి సపోర్ట్ తోటి నేను అన్ని పనులు ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ, ఇక ముందు చాలా ఉన్నాయి సమస్యలు గ్రామంలో, చిన్న సమస్యలు, ఎలక్ట్రికల్ గా కరెంటు పోల్స్ కానీ, కొత్త కాలనీలలో వైర్స్ కానీ, లైటింగ్ సమస్య కానీ, వాటర్ సమస్య అనేది ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా వాటర్ వచ్చేది. ఇప్పుడు వాటర్ తగ్గిపోయింది. ఇప్పుడు వాల్ ఫిట్టింగ్స్ చేసిన గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడ వాల్ పెడితే ఇక్కడ పోతాయి. వాళ్ళు కొన్ని ఒక 20-30 వాళ్ళు పడుతున్నాయి. వాళ్ళు కూడా నిన్ననే తీర్మానం చేసి పంపించాము, చేస్తున్నాము. లైటింగ్ కూడా ఫస్ట్ మెయిన్ లైటింగ్ సమస్య ఉంది. లైటింగ్ కూడా
పంపించాము. అది కూడా ఒక వార్డు మెంబర్కి ఇచ్చాము కాంట్రాక్టు. నిన్ననే తీర్మానం చేసి తొలుత బాడీ మీటింగ్ లో 2 ఎజెండాగా తీసుకున్నాము. ఓకే సార్, మొత్తం మీ గ్రామంలో ఎన్ని వార్డ్స్ ఉన్నాయి సార్? మా గ్రామంలో 12 వార్డులు ఉంటాయి. 12 వార్డులు మీ ప్యానల్ నుండి ఎంత మంది గెలిచారు సార్? ముగ్గురు గెలిచారు మా ప్యానల్. ముగ్గురు గెలిచారు. 3 వార్డులు గెలిచాము. 7 మందికే పోటీ చేసిన నేను. ఓకే, 7 మంది మీ ప్యానల్ నుండి ఉన్నారు. ఉంటే ముగ్గురు గెలిచాను. ఓకే, ముగ్గురు పేర్లు చెప్తారా సార్? చెప్తాను. చెప్పండి సార్. కావాలి మాధవి 4వ వార్డు. ఓకే సార్. నేను ఒకటి పోతుల నర్సింగ్. ఓకే, 5వ వార్డు. 5th వార్డు. ఓకే సార్. 12వ వార్డు బ్యాగరి మీనా రాజు మీనా. ఉప సర్పంచ్ ఎవరు సార్? ఉప సర్పంచ్ చంద్రకళ అని ముదిరాజు వాళ్ళకి ఇచ్చారు. ఓకే సార్. వాళ్ళ 3వ వార్డు వాళ్ళకి. ఓకే సార్, గతంలో మీరు ఉప సర్పంచ్ సార్. అవును. మధ్యలో 2 సంవత్సరాలు సర్పంచ్ ఉప సర్పంచ్లు లేక గ్రామస్తులందరూ చాలా అవస్థలు పడ్డారు. అవును. ఇప్పుడు సర్పంచ్ గా మీరు ప్రచారం చేసే టైంలో మీ ప్రజలు మీకు చెప్తుంటారు కదా, మాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి. అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? అలాంటి సమస్యలు పెద్ద సమస్యలు ఏం లేవండి పబ్లిక్ లా. ఓకే సార్. అక్కడక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. కొన్ని రోడ్డు అన్ని ఆల్మోస్ట్ గా చేసినాం. పాత రోడ్లు అప్పుడు వేసిన రోడ్లే ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లన్నీ రిపేర్కి వచ్చేసినాయి. పాత రోడ్లు ఈ రోడ్లన్నీ వేయాలని ఈ రోడ్ల సమస్యలు ఉన్నాయి మా దగ్గర. రోడ్డు సమస్యలు ఉన్నాయి. లైటింగ్ కానీ ఇవి ఎక్కువ కాలనీ కొత్త కాలనీలు అయినాక కరెంటు సమస్యలు ఉన్నాయి. పోల్స్ లేవు. మెయిన్ ఎక్కువ సమస్యలు అవే చెప్పారు మా దృష్టికి తీసుకొచ్చింది. అంటే ప్రభుత్వం మనకి ఏదైనా మనకు సంబంధం లేదు, మాకు సర్పంచ్ తో సంబంధం అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు గాని మాకు రేషన్ కార్డులు లేవని చెప్పేసి కొన్ని చెప్తుంటారు కదా, అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇంకా మాకేం అలాంటి సమస్యలు ఏం లేవండి. కొంతమంది ఏముందంటే మా దగ్గర ల్యాండ్ లేదు, ఖాళీ స్థలం లేని వాళ్ళు ఉన్నారు. స్థలం ఉంటే మాకు కావాలి ఇల్లు కట్టుకుంటాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి సమస్యలు అయితే వస్తున్నాయి. మరి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ మన రిక్రూట్ చేసి ఆ ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటదని నేను ఆశిస్తున్నాను. అదొకటి మెయిన్ డిమాండ్ ఉంది. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయిగా, జాగా ఉన్న వాళ్ళకి. జాగాలు లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కొంతమంది జాగాలు లేవు, మాకు జాగాలు ఇస్తే ఇల్లు కట్టుకుంటాం అట్లా అనే ఆదాయం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఓకే, మాకు జాగాలు ఇస్తే మేము అందరిలో ఇందిరమ్మ ఇల్లు కట్టించుకుంటాము, మాకు స్థలం ఇప్పియండి అని చెప్పి అడుగుతుండొచ్చు. అది డిమాండ్ ఉంది. ఓకే సార్, మరి మీ గ్రామంలో ఉందా సార్ గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా? లేదు, గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ లేదు. ఏమున్నా ఒక 4-5 ఎకరాలు ఉంటుంది. అది కూడా అది వేరే వాళ్ళ కబ్జాలలో ఉంది. అయ్యా, ఓకే సార్. ఓకే సార్, మరి మీ గ్రామానికి మీరు మా ఛానల్ తరఫున సార్ ఇంకొకటి మర్చిపోయినాం, మహేశ్వరం మండలంలోనే హై మెజారిటీలో 2వ స్థానాన్ని అమీర్పేట గ్రామం ఉంది సార్. అంటే ఫస్ట్ వచ్చేసి మహేశ్వరం, సెకండ్ వచ్చేసి అమీర్పేట అనే వస్తుంది. అంటే ఇంతమంది ప్రజలది నమ్మకాన్ని మీరు ఉంచుకున్నారు కదా సార్, అంటే ఏ విధంగా సార్? అంటే నేను ప్రజలకు సేవ చేస్తా. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, వీడు నావోడు ఆడు నావోడు అని కాకుండా ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా నా చేతనైన సాయం చేస్తా. గవర్నమెంట్ నుంచి ఏదైనా కావాల్సిన పని ఉంటే కూడా చేయిస్తా. దాదాపు 300-400 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాయి. ఒక సీఎం రిలీఫ్ ఫండ్ పోతే మా ఖర్చు ఎంత వస్తుందో మీకు తెలిసి ఉంటుంది. ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా పని చేస్తాను నేను. మా పలానా ఇంటికాడ స్తంభం కావాలంటే నా సొంత డబ్బులు పెట్టైనా ఇప్పిస్తే ఫస్ట్ మనకు ఉంటుంది. అట్లా ప్రజలకు అందుబాటులో ఏది నల్లా గాని, వాటర్ లైటింగ్ గాని, ఏ సమస్య ఉన్నా, అనారోగ్యం గానీ బాగలేదన్నా గానీ నా చేతనైన సాయం చేస్తా. అందుకే నేను ప్రజల ఆదరణ పొందాను. అంతే. నేను ఏదైనా చిన్న సమస్య ఉన్నా పట్టించుకుంటా. నర్సింగ్ చెప్తే కాదనడు అనే ప్రజలను నమ్మకం పట్టేది. అంతే. నర్సింగ్ కి పని చెప్తే చేస్తాడు, పని అయిపోతుంది అనే నమ్మకం ప్రజలలో వెళ్ళిపోయింది. ఈ కులము ఆ కులం అని కుల మతం భేదం లేకుండా నర్సింగ్ అంటే నమ్మకం అంటే నర్సింగ్ అనే విధంగా అయిపోయింది. ఇప్పుడు మున్నూరు కాపు సంఘం ఒకసారి అధ్యక్షుడు అయ్యాడు 2014లో. ఒక్కసారి అంతకుముందు 20 మంది అధ్యక్షులు ఉంటే సంఘం కట్టేయలేదు. ఒక్కసారి నేను అధ్యక్షుడు అయినా కట్టించేసాను సంఘం. 500 గజాల ఏరియా, ఇప్పుడు కూడా రోడ్డు మీద ఉంటుంది చూడండి. అంటే ఆ సంఘాన్ని చూసి ఇతర కులస్తులన్నీ నర్సింగ్ ఇంత పని చేస్తాడా అన్నట్టు అయిపోయారు అనమాట. నమ్మకం కలిగించుకుంది. మా కులపోలే కాకుండా బయటి కులాలు కూడా ఆదాంతో కూడా నాకు చాలా పేరు వచ్చింది. అట్లాంటివి బాగా చేసాం. హాస్టల్ ఉంది, హాస్టల్ ఎక్కడన్నా ఉంటే రిపేర్ చేసి 20 లక్షలు పెట్టి రిపేర్ చేసి ఇంతవరకు ఎంబీఏ చేసి పెట్టుకున్నాం. ఇంతవరకు డబ్బులు రాలేదు. తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసినాం బీసీ హాస్టల్. అట్లా మన గ్రామ పంచాయతీ ఉంది, మోడల్ గ్రామ పంచాయతీ. దాంట్లో ఒక 20 లక్షల దాకా నా సొంత డబ్బులు పెట్టుకున్నా. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి రాలేదు డబ్బులు. ఇంకా కూడా అది ఇంకా ఓపెన్ కూడా కాలేదు. అదొక సమస్య ఉంటుంది మాకు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి.
అట్లా నేను ప్రజలల్లా పని చేస్తా అనే నమ్మకం బాగా వెళ్ళిపోయింది. ఓకే చేస్తా కూడా ఇంకా ముందు కూడా చాలా చేస్తాను అందరికి. ఓకే సార్. ఇప్పుడు ఉప సర్పంచ్ కూడా ఎంత చేసినా అంతకన్నా డబల్ సర్పంచ్ అయినాక ఇంకా నాకు బాధ్యత ఎక్కువ ఇచ్చారు. బాధ్యతగా భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఇక చాలా బాధ్యతని అందరినీ కలుపుకొని ఏ డెవలప్మెంట్ ఉన్నా అందరినీ కలుపుకొని ముందుకెళ్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.